కరోనా మరోసారి వస్తుందా? వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. రాష్ట్రాలు వైరస్ వచ్చిన వారిని గుర్తించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గదులను ఏర్పాటు చేయాలని తెలిపింది. 2 ఏళ్ల క్రితం కరోనా రావడంతో లక్షల సంఖ్యలో మృతి చెందారు. కనీసం మృతదేహాలను ఖననం చేయడానికి కూడా సమీప బంధువులు రాలేకపోయారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ప్రధానంగా JN1 వేరియంట్ వ్యాప్తి జరుగుతుండడం కొంత భయోందనలకు గురి చేస్తుంది. నిన్న కరోనా వైరస్తో 335 మంది బాధపడడం, అందులో 5గురు మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళలో ఎక్కువగా ఈ వ్యాధి ప్రబలుతుంది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ వైరస్ సోకిందని తెలిపారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడమే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. JN1 వేరియంట్ అతివేగంగా వ్యాప్తి చెందుతుందని, అందుకే మాస్కులు ధరించడం తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కేరళకు చెందిన 79 ఏళ్ల మహిళల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2.86తో పాటు JN1 కొత్త వేరియంట్ను కనుగొన్నారు. ఇప్పటికే సింగపూర్ వంటి దేశాలు మాస్కులను కంపల్సరీ చేశాయి. మన దేశంలోనూ కర్ణాటకలోనూ సీనియర్ సిటిజన్లు విధిగా మాస్కులు వాడాలని పేర్కొంది. అప్పుడే వైరస్ వ్యాప్తి చెందకుండా చూడగలమని నిపుణులు చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఈ వైరస్ వ్యాధి బారిన పడకుండా ఉంటారని సూచిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.